ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు ఓకేనా మేడం? ఏంటిది? నాకు చలి పెట్టినట్టు అనిపించింది. జాను ఫీలింగ్సే నా ఫీలింగ్స్ కదా. రామ్మ కూర్చోండి. ఇతను రిటైర్డ్ జడ్జ్ పూర్ణచంద్ర గారు. నమస్తే. నమస్తే సార్. వీరు ఏసీపీ రమణ గారు. నమస్తే మేడం. నమస్తే సార్. అమ్మా సుపర్ణిక, 100 కోట్ల ఆస్తి కాబట్టి మీ అన్నయ్య శ్రీకాంత్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ నుండి రమణ గారు, న్యాయశాఖ నుండి నేను ఇద్దరం సాక్షులుగా ఆస్తికి సంబంధించిన అధికారిక వీలునామా రాయించి ఇందులో పెట్టారు. ఏం రాశారండి? నేను కూడా చూడలేదమ్మా, కానీ దీన్ని ఓపెన్ చేయాలంటే మా ఇద్దరి హాజరు తప్పనిసరి అని చెప్పారు. అయితే ఇప్పుడు తెచ్చి చూడొచ్చు సార్. అందుకే కదా సార్ వాళ్ళని పిలిపించాను. ఖుషి పాపని కంటికి రెప్పలా చూసుకుంటే ఆస్తిలో వాటా ఉంటుందని చెప్పారు. అది 2 ఏళ్ల క్రితం రాసిన వీలునామా అమ్మా. అంటే శ్రీకాంత్ గారు చనిపోయే 2 రోజుల ముందు దీన్ని రాయించి పెట్టారు. రమణ గారు ఓపెన్ చేయండి. ఓకే సార్. చదవమంటారా అమ్మా? యా ప్లీజ్ సార్. మలినేని శ్రీకాంత్ అనే నేను 2 ఏళ్ల కిందట రాసిన వీలునామాను అధికారికంగా రద్దు చేస్తూ ఈ కొత్త వీలునామాను రాస్తున్నాను. ఇందులోనే నా పిల్లకి సగం, సుపర్ణికకు సగం. చదవనేయండమ్మా. మాట్లాడకమ్మా. ప్లీజ్ సార్ క్యారీ ఆన్. ఇంతకు ముందు నా కూతురు ఖుషి మీద యావదాస్తిని రాసి తనకి గార్డియన్గా ఉన్న వాళ్లకు ఆస్తిలో భాగం ఇవ్వాలని రాశాను. అయితే ఎప్పుడైతే నా జీవితంలోకి తులసి వచ్చిందో ఆ రోజు నా కూతురి ఆలన పాలన భవిష్యత్తు తనే చూడగలదన్న పూర్తి విశ్వాసం కలిగింది. తులసి వ్యక్తిత్వాన్ని దగ్గర నుండి చూశాను కాబట్టి ఈ ఆస్తికి నా కూతుర్ని సమానంగా చూస్తూ నా పేరు ప్రతిష్టలను నిలబెడుతుందని భావించి పవర్ ఆఫ్ అటార్నీ తులసి పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అంటే ఆస్తి తులసికొస్తుందా? తనదని కాదు, కానీ మీరైతే కాదమ్మా. మీరు రూపాయి వాడాలన్నా తులసి సంతకం ఉండాలి. నేను ప్రతిదానికి తనను అడగటం ఏంటి సార్? అలా రాశారు మరి. తులసి ఆ బాబుని పెళ్లి కూడా చేసుకోలేదు. ఆస్తి అనుభవించడానికి ఎలా ఇస్తారు? ఖర్చులకి కావాలని తులసి ముందు నేను చేతులు చాచాలా? నెవర్. వేరే దారి లేదా సార్? తులసి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడలేమంటే పవర్ ఆఫ్ అటార్నీని ఈవిడ పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టుగా సైన్ చేయాలి. అలా చేస్తే తప్ప మీరు ఆస్తికి అర్హులు కారు. వస్తామమ్మా.
బాగా ఆలోచించుకొని నిర్ణయానికి రండి. నేను మళ్ళీ కలుస్తానమ్మా. ఉంటామమ్మా. ఓకే సార్. పెళ్లికి ముందే ఇలా చేశాడంటే ఒకవేళ తులసిని పెళ్లి చేసుకుని ఉంటే బావగారు పోయారు కదమ్మా. బతికి ఉండుంటే ఆ తులసి మహారాణి అయ్యి మనం ముగ్గురం పనులుగా ఉండేవాళ్ళం. భార్గవ్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. పవర్ ఆఫ్ అటార్నీ నా పేరు మీద ఉండాలి. అలా చెప్పాక నేను స్కెచ్ వేస్తా కదా సుప్పు. అన్నా, సిద్ధన్నా, ఎక్కడున్నావన్నా? రే, చెవి తెగిన మేకలా ఎందుకురా అలా అరుస్తున్నావు? ముఖ్యమైన పని మీద సిద్ధన్న కోసం వచ్చాను బామ్మ. మాకు తెలుసులే, వాడి కోసం రావడం, 2 పూట్ల ఇక్కడే కానిచ్చేసి పోవడం. ఎందుకత్తే అలా అంటారు? సిద్ధు పైనున్నాడు, వెళ్ళవయ్యా. అలాగే అమ్మా. ఎక్కడుండాల్సిన వాళ్ళని అక్కడే ఉంచాలే. ఈ కుర్రాళ్ళు సిద్ధుతో కలిసి తిరిగేవాళ్ళత్తయ్యా. మునుస్వామి కూతురు కనిష్క మన ఇంట్లోనే ఉంది. కనిష్కతో సిద్ధు కబుర్లు చెప్పాలనుకోవాలి గాని ఇలాంటి వాళ్లతో కాలక్షేపం చేయడమేంటే? నేను ఇప్పుడే పంచాయతీ ఆఫీస్ నుంచి వచ్చాను. మీ పని అయిపోతుంది. అన్నా, సరే. అన్నా, సిద్ధన్నా. ఏంట్రా, ఏమైంది? పేపర్ చూసావన్నా? నువ్వు కళ్యాణి వదిన లవ్ చేస్తుంటే వీళ్ళేమో మునిస్వామి కూతురికి నీకు ముడి పెట్టారు. ఎక్కడున్నాడు నా హీరో? కాసేపు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూద్దామంటే కనిపించడం లేదు. కింద హాల్లోనూ లేడు, పైన గదిలోనూ లేడు. ఎక్కడున్నాడు నా హీరో? సిద్ధు ఫ్రెండ్ అంత హడావిడిగా వచ్చాడంటే ఏదో ముఖ్యమైన వార్తనే మోసుకొచ్చి ఉంటాడు. అదేంటో వినాలి, తెలుసుకోవాలి. రే, ఎవరెన్ని రకాలుగా మాట్లాడుకున్నా, పేపర్లో వేసినా, టీవీలో చూపించింది, నా జీవితం, నా ప్రాణం మాత్రం నేను ప్రేమించిన నా పంచకళ్యాణి. నువ్వు ఇలా అనుకుంటున్నావు, కానీ ప్రపంచం ఇంకోలా అనుకుంటుంది కదన్నా. మా నాన్న చెప్పాడని కనిష్కతో ఫ్రెండ్లా మాట్లాడుతున్నాను కానీ నా గుండెల్లో మాత్రం నా కళ్యాణికే స్థానం ఉంటుందిరా. ఇంకెవరూ కళ్యాణిని దాటి నా మనసులోకి రాలేరు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.